ఈరోజు మన టాపిక్ నేమ్ షుగర్ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క వర్డ్ వింటే చాలా మందికి తెలియని ఒక విధంగా భయం స్టార్ట్ అవుతుంది. ఈరోజు ప్రజెంట్ మూమెంట్ లోపల 10 మెంబర్స్ చూస్తే 10 మెంబర్స్ లో 7 మెంబర్స్ కు షుగర్ ఉంది లేదా వచ్చే అవకాశం ఉంది. అసలు షుగర్ టాబ్లెట్స్ అనేది లైఫ్ టైం వాడాలనా వాడకూడదా ఏం చేయాలి అని చాలా కన్ఫ్యూజ్ లోపల ఉండి ఒక విధంగా భయానికి గురి అవుతుంటారు. మీరు ఒక 4 minutes టైం ఇవ్వండి, మీకు షుగర్ గురించి ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ది మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ది షుగర్ డెఫినేషన్ గురించి, సెకండ్ది ఎందుకు వస్తుంది, థర్డ్ది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఫోర్త్ వచ్చిన తర్వాత ఏమేం చేస్తుంది మన బాడీ లోపల, ఫిఫ్త్ మనం ఇదే విధంగా నెగ్లెక్ట్ ఉంటే మన బాడీలో ఏ పార్ట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, లాస్ట్ది ఏ విధంగా న్యాచురల్ వే లోపల ఈ యొక్క ప్రాబ్లాన్ని క్లియర్ చేసుకోవచ్చు అనే ఈ యొక్క విషయాల గురించి మాట్లాడుకుందాం. కావున మీరు లాస్ట్ వరకు ఈ యొక్క వీడియో చూడగలరు. ఫస్ట్ అది షుగర్ అంటే డెఫినేషన్ ఏంటంటే, మనం నిద్ర లేచినప్పటి నుంచి పండుకున్నంత వరకు ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో, బ్రేక్ఫాస్ట్, ఫ్రూట్స్, లంచ్, డిన్నర్, మధ్యలో సలాడ్స్ ఇలాంటివి ఏమైనా సరే తీసుకున్న ఆహారం అనేది మన యొక్క శరీరం లోపలికి వెళ్ళి బ్లడ్ లో అంటే ఒక షుగర్ లాగా కన్వర్ట్ అవుతుంది, ఒక ద్రవం లాగా. ఈ యొక్క ద్రవంనే ఈ యొక్క షుగర్ మన శరీరానికి శక్తి ఇస్తుంది. ఈ యొక్క శక్తి రావడం వల్ల మనము డైలీ యాక్టివిటీ చేస్తాం, పనులు చేసుకోవడం, జాబులు చేసుకోవడం, నడవడం, లేవడం, వంట చేయడం ఇలాంటివి చేస్తాం. ఈ యొక్క షుగర్ అనేది మన యొక్క బ్లడ్ లోపల కలిసి ప్రతి ఒక్క పార్టుకు సప్లై కావడానికి మన బాడీలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అవసరం ఉంటుంది. ఈ యొక్క హార్మోన్ అనేది మన శరీరం లోపల ఎక్కడ రెడీ అవుతాయి అంటే ప్యాంక్రియాస్ అనే గ్రంథి లోపల రెడీ అవుతుంది. ఇది రెడీ అయిన తర్వాత ఒకవేళ ఇన్సులిన్ పర్ఫెక్ట్ గా మన బాడీ లోపల రెడీ అయ్యి మనకు సప్లై జరిగితే ప్రతి ఒక్క పార్ట్కు షుగర్ ఎలాంటి టెన్షన్ లేదు. ఒకవేళ సరిగ్గా సప్లై కాకపోయినట్లయితే ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది అప్పుడు మనకు షుగర్ వచ్చింది అని అంటాం. ఒక్కసారి షార్ట్ కట్ గా చెప్తే అర్థం చేసుకోండి. షుగర్ ఏ విధంగా అంటే తిన్న ఆహారం, ఈ యొక్క ఆహారం అనేది ఒక షుగర్ లా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ది ఈ యొక్క షుగర్ వల్ల మన బాడీకి శక్తి వస్తుంది. శక్తి రావడం వల్ల మన పనులు చేసుకుంటాం. ఈ యొక్క షుగర్ అనేది బ్లడ్ లోపల కలిసి ప్రతి ఒక్క పార్ట్కు సప్లై కావడానికి మన బాడీ లోపల ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అవసరం ఉంటుంది. ఈ యొక్క హార్మోన్ అనేది బాడీ లోపల ప్యాంక్రియాస్ అనే గ్రంథి లోపల రెడీ అవుతుంది. ఈ విధంగా ఇన్సులిన్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయినప్పుడు మాత్రమే సప్లై పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఒకవేళ పర్ఫెక్ట్ గా రెడీ కాకపోతే సప్లై పర్ఫెక్ట్ గా జరగదు. ఇది డెఫినేషన్. ఇట్స్ ఓకే, క్లియర్. నెక్స్ట్ ది అసలు షుగర్ రావడానికి కారణాలు ఏమిటి? మీ యొక్క జీవన శైలి, ఆహారము అలవాట్లు, మీ యొక్క ఎక్సర్సైజ్. ఎవరైతే బేకరీ ఫుడ్ తింటారో, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం, బేకరీ ఫుడ్ తినడం, ఆయిల్ ఫుడ్, చికెన్, మటన్, మసాలాలు, గరం మసాలాలు, హై కార్బోహైడ్రేట్స్, ఎవరైతే ఈ యొక్క హై ఫుడ్ తీసుకొని ఆరామ్సే సిట్టింగ్ పొజిషన్ లోపల ఉండరో వాళ్ళకు ఈ యొక్క షుగర్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా మనం తీసుకున్న క్యాలరీస్ ని బర్న్ చేసుకోకపోయినా కన్వర్ట్ అవుతాయి షుగర్ లాగా. నెక్స్ట్ మన యొక్క తల్లిదండ్రుల ఎఫెక్ట్ లోపల ఎవరికన్నా పేరెంట్స్ ఉన్నా కానీ ఆ షుగర్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క షుగర్ ఎందుకు వస్తుందో మీకు అర్థమైంది. థర్డ్ది వచ్చేసి ఈ యొక్క షుగర్ లోపల ఎన్ని రకాలు ఉంటుంది. మనం కామన్ గా మాట్లాడుకుంటే కొందరు చిన్న పిల్లలకి షుగర్ ఉంటుంది. ఆ యొక్క షుగర్ లో ఇన్సులిన్ అనేది ప్రాపర్ గా రిమూవ్ కాదు, అంటే ప్రొడ్యూస్ కాదు, మనం సపరేట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ది కొందరికి పెద్దవాళ్ళ లోపల వచ్చే షుగర్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ పర్ఫెక్ట్ గా కాదు, అప్ డౌన్ జరుగుతుంది. ఈ విధంగా కొందరికేమో ప్రెగ్నెన్సీ టైం లోపల వస్తుంది. ప్రెగ్నెన్సీ టైం లోపల వచ్చిన వాళ్ళకు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ యొక్క షుగర్ లోపల రకాలు మీకు అర్థమైనాయి. షుగర్ గురించి కొన్ని విషయాలు తెలియని లక్షణాలు ఏమేమి ఉంటాయి ఈ యొక్క షుగర్ వచ్చిన తర్వాత. మీరు కొన్ని లక్షణాలను మనం గమనిస్తే ఎక్కువగా దాహం వేయడం, వాటర్ తాగాలనిపించడం, బాగా తరచుగా మూత్రం రావడం, బరువు తగ్గిపోవడం, బాగా ఆకలి వేయడం, శరీరం అలసిపోయినట్లు కావడం, గాయాలు త్వరగా మానకపోవడం, కళ్ళ చూపు అనేది క్లియర్ గా కనబడకపోవడం, ఇవన్నీ కామన్ లక్షణాలు.
కానీ మీరు చాలా మంది మొదటిలో ఈ యొక్క షుగర్ మీ యొక్క బాడీ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇలాంటి లక్షణాలు అనేది కనబడవు. ఒక విధంగా చెప్పాలంటే ఒక కట్టెకు చెదలు పడితే ఆ యొక్క చెదలు అనేది కట్టెను మొత్తం ఏ విధంగా అయితే ఖరాబ్ చేస్తుందో అదే విధంగా మన బాడీ లోపలికి షుగర్ వచ్చిన తర్వాత బాడీ లోపల ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ యొక్క షుగర్ గురించి కొన్ని రకాల ఇది వచ్చిన తర్వాత ఇలాంటి చెకప్స్ ఉంటాయి అనేది కొంచెం అర్థమైంది. డాక్టర్స్ చెకప్ చేసే కొన్ని టెస్టులు ఉంటాయి దీంట్లోపల, మీరు చాలా జాగ్రత్త పడాలి. డాక్టర్స్ ఏమైతే చెప్తారో ఆ విషయాలు ఫాలో అప్ కావాలి. దీని లోపల మొదటి చెకప్ ఏముంటే కాడి కలుపు లోపల చేసేదంటే ఎంటీ స్టమక్ లోపల చెకప్ చేసుకోవడం లేదు. నెక్స్ట్ ఇది తిన్న తర్వాత ఇంకొకటి 3 months బిఫోర్ మీ యొక్క షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చూసుకోవడానికి HbA1c అనే టెస్ట్ ఉంటుంది. ఇది 3 నెలల యొక్క షుగర్ రిపోర్ట్ ని మనకు చూపిస్తుంది. కామన్ గా ఇవి చేయించుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది మీ బాడీ లోపల షుగర్ ఉందా లేదా అనేది. ఒకవేళ మీరు షుగర్ వచ్చిన తర్వాత గిట్ట కంట్రోల్లో పెట్టుకోకపోతే తర్వాత వచ్చే పెద్ద పెద్ద సమస్యలు ఏమేమి ఉంటాయి, ఈ యొక్క సమస్యల గురించి మాట్లాడుకుందాం. మొదటిది గుండె సమస్యలు, సెకండ్ది కాళ్ళ లోపల గాయాలు కావడం, హనకపోవడం, థర్డ్ది కిడ్నీల సమస్యలు, నరాలు వీక్నెస్ కావడం, ఇవన్నీ రావచ్చు. అందుకోసమే గుర్తుంచుకోండి, మొదట్లోనే జాగ్రత్త పడాలి. ఇది కంట్రోల్ చేయడానికి పెద్ద కష్టం ఏమీ లేదు, కానీ డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు డిసిప్లిన్ గా లేనట్లయితే మీ యొక్క షుగర్ ని కంట్రోల్ చేసుకోవడం కుదరదు. డిసిప్లిన్ అంటే తీపి పదార్థాలను తగ్గించడం, బయట జంక్ ఫుడ్ తినకపోవడం, మంచి పచ్చి కూరగాయలు తీసుకోవడం, ఫైబర్ ఉన్న ఐటమ్స్ ని ఎక్కువ తీసుకోవడం, బరువు తగ్గే మార్గాలను చూజ్ చేసుకోవడం, టెన్షన్ తగ్గించుకోవాలి, యోగా, మెడిటేషన్ ఇలాంటివి కామన్ గా చేస్తుండాలి. రోజుకు 7 to 8 hours బాగా నిద్ర ఉండాలి. ప్రతి నెలకు ఒకసారి, ప్రతి 3 months ఒకసారి షుగర్ చెకప్ చేసుకోవడం, మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్ లో చెప్పినట్లు ఫాలో అప్ కావడం, ఇవన్నీ మీరు కంపల్సరీ చేయాలి. అప్పుడు చేసినప్పుడే ఆరోగ్యం మంచిగా ఉంటది. చివరి విషయం గుర్తుంచుకోండి, షుగర్ అనేది జీవితం లోపల ఉండే ఒక వ్యాధి కావచ్చు, కానీ దీనిని మన యొక్క జీవన శైలి, ఆహారము, అలవాట్లు, హ్యాబిట్స్ మార్చుకుంటే కంపల్సరీ ఈ యొక్క షుగర్ ని నార్మల్ చేసుకొని మీరందరూ ఆరోగ్యకరంగా ఉండొచ్చు. ఇది జస్ట్ షుగర్ గురించి మీ అందరికీ అర్థమైందో కాలేదో నాకైతే తెలియదు. మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో చాలా క్లియర్ గా నార్మల్ పద్ధతి లోపల వివరించాను. ఈ యొక్క షుగర్ ని మీరు గిట్లా కంట్రోల్ చేసుకోవాలన్నా, మీకు కానీ మీ యొక్క ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా ఈ యొక్క సమస్యని క్లియర్ చేసుకోవాలంటే మీకు మీరు ఏ ప్రయత్నం చేసినా సరే దాని లోపల విజయం సాధించకపోవచ్చు. మాలాంటి కోచెస్ యొక్క సపోర్ట్ అవసరం ఉంటది. కాబట్టి ఏం టెన్షన్ అవుతారు షుగర్ ఉన్న కస్టమర్స్, ఇది తింటే బక్కగా అయితే, ఇది తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినకూడదు అని అన్ని తినకుండా ఉండి ఇంకా వెయిట్ లాస్ అవుతుంటారు, బాడీ ఇంకా వీక్ అవుతుంటది. బాడీ మొత్తం ఎఫెక్ట్ అయ్యి 60 కిలోలు ఉన్న వాళ్ళు 30 కిలోలకు 40 కిలోలకు ఈ విధంగా కన్వర్ట్ అవుతారు. ఈ యొక్క షుగర్ గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలన్నా, నేచురల్ డైట్ లోపల ఫాలో అప్ కావాలన్నా, మా యొక్క సపోర్ట్ తీసుకొని మీకున్న షుగర్ ని డాక్టర్ సలహా ద్వారా ఆ యొక్క మెడిసిన్స్ వాడుతూ మా యొక్క సపోర్ట్ తీసుకొని నార్మల్ గా చేసుకోవాలనుకుంటే నా నెంబర్ కి మెసేజ్ సెండ్ చేయండి. డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ 50%, 70% పనిచేస్తే మేము ఇచ్చే డైట్, మేము చేసే మోటివేషన్, ఎక్సర్సైజులు, యోగాలు, న్యూట్రిషన్, డైట్ ప్లాన్స్ 50% పనిచేసేవి. నా యొక్క నెంబర్ 7013205174. ఈ యొక్క వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇంతసేపు టైం కేటాయించి చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.